హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శివ. అయితే మిత్రులారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే పండిపోతే సమస్య గురించండి. ఈ సమస్యని చాలామంది రైతులు ఫేస్ చేస్తా ఉన్నారండి. అయితే ముఖ్యంగా ఈ పండిపూత సమస్య అనేది మన మిరప తోటలకు ఎందుకు వస్తుంది? దానికి గల కారణాలేంటి? తెలుసుకుందామండి. అలాగే దాన్ని ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలో కూడా తెలుసుకుందామండి. అయితే మిత్రులారా, ముఖ్యంగా ఈ పండిపూత సమస్య అనేది 3 కారణాల వలన వస్తా ఉంటదండి. అందులో వచ్చేప్పటికి 2 కారణాలు మనం ఖచ్చితంగా తెలుసుకోగలము. ఒక కారణం మాత్రం తెలుసుకోలేమండి. అది డౌట్ మాత్రమే. కానీ దానికి సంబంధించి కూడా మనం నివారణ అనేది తీసుకోవాలండి. అయితే ముఖ్యంగా 2 కారణాలేంటో తెలుసుకుందామండి. అందులో మొదటి కారణం వచ్చేప్పటికి పోషకాల లోపం. అంటే పోషకాల లోపం ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నేను పోస్తా ఉన్న కట్టలు పోస్తా ఉన్నాను కదా! ఎన్‌పీకేలు పోస్తా ఉన్నా కదా! అయినా పోషకాల లోపం ఏందని చెప్పేసి మీరు అనుకోవచ్చండి. కానీ ఈ చలి తీవ్రత అనేది పెరిగినప్పుడు మాత్రం ఇలాంటి సమస్య అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టైంలో. కాబట్టి మనం పైన పైన స్ప్రేయింగ్స్ ద్వారా పోషకాల లోపాన్ని సరిచేసుకోవాలండి. భూమిలో పోషకాలున్నా కూడా. ఎందుకోసం అంటే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు భూమిలో ఉన్నటువంటి పోషకాలని మొక్కలనేవి తీసుకోలేవండి. కాబట్టి పైన స్ప్రేయింగ్స్ చేసుకొని ఈ పోషకాల లోపాన్ని నివారణ చేసుకోవాలండి మనం. అదే వచ్చేప్పటికి మొదటి కారణం అండి. పోషకాల లోపం వలన ఈ పండిపోత సమస్య రావడం అనేది జరుగుతా ఉంటది. అదొక మొదటి కారణం అండి. అలాగే రెండో కారణం వచ్చేప్పటికి నీళ్ళ తడి. బేసిక్‌గా మనం అనుకుంటా ఉంటాము, ఇది చలికాలమే గదా! తోటలో బెట్టకేమొస్తాయి అని జెప్పేసి నీళ్ళ తడి గ్యాప్ పెడతా ఉంటారండి. అలా పెట్టమాకండండి. ఇంతకుముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 లేదా 15 రోజులకోసారి తడి పెట్టుకున్నట్లయితే, ఇప్పుడు మాత్రం ఒక రోజు ముందుగానే తడి పెట్టుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండండి. ఖచ్చితంగా ఆ టయానికైనా సరే పర్లేదు. ఒకరోజు ముందైనా గూడా ఇబ్బందయితే ఏముండదండి. ఎందుకోసం అంటే ఆల్రెడీ చలి తీవ్రత ఎక్కువున్నప్పుడు భూమిలోంచి పోషకాలు తీసుకోలేక మొక్క పండిపోత రావటం జరుగుతా ఉంటది కాబట్టి, మనం ఈ తడి అనేది ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ సమస్య నుంచి కొంచెం మనం రిలీఫ్ అనేది తెచ్చుకోవచ్చండి మన తోటని. కాబట్టి నీళ్ళ తడి మాత్రం ఎక్కువ రోజులు గ్యాప్ పెట్టమాకండండి. ఇంతకుముందు ఎలా పెట్టుకున్నారో అలాగే పెట్టుకోండి. లేదంటే ఒకరోజు ముందు పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదండి. ఇదొచ్చేప్పటికి రెండో కారణం అండి. ఈ పండిపోత రావడానికి గల రెండో కారణం ఇదేనండి. అలాగే మూడో కారణం వచ్చేప్పటికి బ్యాక్టీరియా అండి. బ్యాక్టీరియా వలన కూడా ఈ పండిపోత రావటానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చండి. అంటే పండిపోత లేదంటే పండుగూడ అంటా ఉంటాము జనరల్‌గా. ఇది కూడా ఒక కారణమేనండి. కానీ ఇది ఖచ్చితంగా మనం అది పండిపోత రావడానికి కారణం అని మాత్రం చెప్పలేము. ఒక ఊహ మాత్రమే అది. కానీ మనం దానికి సంబంధించి కూడా జాగ్రత్తలనేవి తీసుకోవాలండి. కాబట్టి మనం ఈ సమస్య నుంచి మనం రెక్టిఫై కావాలంటే ఏం చేసుకోవాలంటే చెప్పాను కదండీ! నీళ్ళ తడి అనేది కంపల్సరీ. మనం అనుకున్న రోజు కంటే ఒకరోజు ముందు అనేది ఇచ్చుకున్నా ఇబ్బంది లేదు. అదే రోజు ఇచ్చుకున్నా కూడా ఇబ్బంది లేదండి. రెండోదొచ్చేప్పటికి పోషకాల లోపం. పోషకాల లోపం చెప్పాను కదండీ! ఈ పోషకాల లోపం అనేది ఎలా సరి చేసుకోవాలంటే, మనం ఒక ఎకరానికి 13,045 ఒక కేజీ తీసుకోండండి. అలాగే దాంట్లోకొచ్చేప్పటికి బోరాన్ ఒక పావు కిలో కలుపుకోండండి. అలాగే ఒక పావు కిలో చీలేటెడ్ మైక్రో న్యూట్రియంట్స్ అంటే నేను స్ప్రే చేసుకుంటా కదండీ! మ్యాక్స్ గోల్డ్ గాని, మ్యాక్స్ ప్రో గాని అదైనా పర్లేదు. మీకు సర్ప్లస్ అయినా పర్లేదు. లేదంటే అగ్రోమిన్ మ్యాక్స్ అయినా పర్లేదు. ఏదైనా సరే ఒక ఎకరం డోస్ తీసుకొని ఈ 3 కలుపుకోండండి. ఒక దాంట్లో కలుపుకొని పక్కన పెట్టుకోండండి. అలాగే తర్వాత ఈ బ్యాక్టీరియా వలన ఈ పండిపోత రావటం జరుగుతా ఉంటది కాబట్టి, అదొక కారణంగా మనం అనుకుంటాం కాబట్టి, దానికి సంబంధించి కూడా ప్లాంటోమైసిన్ ఎకరానికి ఒక 50 గ్రాములు తీసుకోండండి. అది కూడా కలుపుకొని పక్కన పెట్టుకొని, అంటే అదొక డబ్బాలో కలుపుకోండి, ఇదొక డబ్బాలో కలుపుకోండండి. ఈ 2 కూడా ట్యాంక్‌లో పోసేసుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోండండి. అదొచ్చేప్పటికి ఒక స్ప్రేలో అండి. ఎందుకంటే పండిపోత ఎక్కువగా ఉన్న వాళ్ళ సమస్య గురించి నేను చెప్తా ఉన్నాను. మామూలుగా మోడరేట్‌గా ఉన్న, తక్కువగా ఉన్న వాళ్ళైతే ఒక స్ప్రేయింగ్ అయితే సరిపోతుందండి. కాబట్టి ఈ 2 కలుపుకొని ఒక స్ప్రే చేసుకోండండి. తక్కువగా ఉన్నవాళ్ళు అయిపోతుంది. క్లియర్ అయిపోతుంది. ఈ సమస్య ఎక్కువ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళీ 10వ రోజు ఏం చేస్తారంటే, మళ్ళీ ఒక ఎకరానికి ఒక కేజీ 13,045 తీసుకోండండి. అప్పుడు మాత్రం ఈ 13,045 అలాగే అగ్రోమిన్ మ్యాక్స్ గానీ, మ్యాక్స్ ప్రో గానీ, లేదంటే సర్ప్లస్ గానీ ఏదో ఒకటి మళ్ళీ కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోండండి. అప్పుడైతే బోరాన్ అవసరం లేదు. కానీ బోరాన్ మాత్రం సాధ్యమైనంత వరకు ప్రతి 15 రోజులకోసారి కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండండి. దానివల్ల ఏం జరుగుతుందంటే, బోరాన్ వలన ఈ పండిపోత సమస్య కూడా రెక్టిఫై అయిపోతా ఉంటదండి. కాబట్టి ఇదొచ్చేప్పటికి ఈ పోషకాల లోపం వలన కలిగే ఈ పండిపోత సమస్య నుంచి కూడా మనం కాపాడుకోవచ్చండి. అలాగే బ్యాక్టీరియా వలన కూడా కలిగే సమస్యను కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. చెప్పాను కదండీ! బ్యాక్టీరియాకి సంబంధించి కూడా
కలుపుకోమని. కాబట్టి మిత్రులారా ఈ విషయాన్నయితే గమనించుకొని మనకి పండిపోత ఎందుకు వస్తుందో దానికి గల కారణాలేందో, దానికి కావాల్సిన నివారణ ఏందో చేసుకున్నట్లయితే పండపోత సమస్య నుంచి మన తోటని కంప్లీట్‌గా కాపాడుకోవచ్చండి. సో, మిత్రులారా దయచేసి నా యొక్క వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్‌కి ఒక లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి. అలాగే మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ అనేది చేయండండి. అండ్ ఇంకో విషయం అండి, నేనైతే చాలా తక్కువ రేటు కలిగిన మందులే స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉంటాను. ఆల్రెడీ నా వీడియోస్‌లో ఉంటాయండి. చాలా నార్మల్ టెక్నికల్స్ తక్కువ రేట్‌లో ఉన్నాయి. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండండి. నేను ఆ టెక్నికల్స్ స్ప్రే చేసుకొనే నేను తోట నీట్‌గా పెట్టుకోవడం జరిగిందండి. మళ్ళా మొన్న చూపించాను. కానీ ఈరోజు మందులైతే స్ప్రే చేసుకోవడానికైతే రాలేదు. ఓన్లీ ఈ పండిపోత సమస్య గురించి చెప్పడానికి రావటమే, ఈ పండిపోత సమస్య గురించి చెప్పడానికి మాత్రమే రావడం జరిగిందండి. చూడండండి ఒక్కసారి మళ్ళీ తోట చూడండి. ఆల్రెడీ చూసారు. మళ్ళా జస్ట్ వచ్చాయి కాబట్టి చెప్తానండి, చూపిస్తున్నాను. ఇదిగోండండి ఉదయాన్నే ఇలా ఉందండి. నీట్‌గానే ఉంది. గ్రీనిష్‌గానే ఉంది. ఇలా ఉందండి. సో, మిత్రులారా అదేనండి ఈరోజు వీడియో వచ్చేప్పటికి పండపోత సమస్య నుంచి పంటను కాపాడుకోవటం. అయితే ఉంటానండి మరి.